నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. మాఘ పౌర్ణిమ, మాఘ ఆదివారం సందర్భంగా శంకరమఠం మూలాపేట నెల్లూరులో ఉదయం 8 గంటల నుండి సూర్యనారాయణ స్వామివారికి మహా సౌర హోమం నిర్వహించారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. మాఘమాసం సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందున ఆదివారం, మాఘపు ఆదివారం నాడు ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో వారు 7 జన్మల్లో చేసుకున్నటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా తొలగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ప్రతీతి. ఆ విధంగా ఈరోజు మన మూలాపేటలో, నెల్లూరు పట్టణంలో మూలాపేటలో కంచి కామకోటి వారి శంకర మఠంలో కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానమునందు భక్తులందరి యొక్క ఆరోగ్యం కొరకు, లోకక్షేమార్థం, లోక కళ్యాణార్థం వేద పండితులచే సూర్య నమస్కార పూర్వక మహాసౌర హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, సూర్య యంత్రార్చన, సపరివార సమేత సూర్యనారాయణ స్వామి ఆవాహన, స్వామికి త్రిచసహిత పురుష సూక్త విధానంగా షోడశ ఉపచార పూజలు చేసి నీరాజన మంత్రపుష్పములు కూడా సమర్పణ చేసి తదనంతరం మహాసౌరము, ఆరుణకేతుక మంత్రముల చేత స్వామి ప్రీత్యర్థం సూర్య నమస్కారములు భక్తులందరి చేత కూడా చేయించడం జరిగింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని శాస్త్రవచనం. ఎవరైతే స్వామికి నమస్కారములు చేస్తారో, సూర్య నమస్కారములు చేస్తూ సూర్యారాధన చేస్తారో వారికి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. నమస్కార ప్రియోభాను అంటారు. సూర్యనారాయణమూర్తికి ఎవరైతే నమస్కారములు చేస్తారో వారికి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు భక్తులందరి చేత కూడా ఇక్కడ సూర్య ఆరాధనలో భాగంగా సూర్య నమస్కారములు చేయించడం జరిగింది. తదనంతరం స్వామికి మూలమంత్రపూర్వక మహాసౌర, పురుష సూక్త, శ్రీ సూక్త హోమములన్నీ కూడా వేదోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో అనేకానేక మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములన్నీ కూడా స్వీకరించారు. ఈ పాల్గొన్న భక్తులందరికీ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత చక్కనైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము కలగాలని చెప్పేసి ఆశీర్వచనం చేస్తూ వారందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్, శుభమస్తు.